హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక మంచి టాపిక్‌తో ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇత్తడి పాత్రల చరిత్ర గురించి మాట్లాడితే, ఇది వందల సంవత్సరాల నుంచి మన భారతదేశంలో వాడుతున్నారు. పాతకాలంలో రాజులు, మహారాజులు కూడా తినడానికి, తాగడానికి ఇత్తడి, రాగి పాత్రలనే వాడేవారు. అప్పుడు మోడర్న్ మెడిసిన్ లేకపోయినా వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఒక కారణం అని భావిస్తారు. ఆయుర్వేద ప్రకారం ఇత్తడి పాత్రలో తినడం వల్ల శరీరంలోని వాత, పిత్త, కఫం బ్యాలెన్స్ అవుతాయి. ఇది మన బాడీని నేచురల్‌గా బ్యాలెన్స్‌లో ఉంచుతుంది. అందుకే పాతకాలంలో ఈ పాత్రలకు అంత ప్రాముఖ్యతనిచ్చారు. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు. ఇందులో కొంత సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఇత్తడి లోహంలో ఉండే గుణాలు కొన్ని బ్యాక్టీరియాని తగ్గించే సామర్థ్యం కలిగి ఉంటాయి. అందుకే నీళ్లు ఇత్తడి పాత్రలో నిల్వ చేస్తే అవి కొంతవరకు శుభ్రంగా మారుతాయి. ఇప్పటి కాలంలో మనం ఎక్కువగా ప్లాస్టిక్, స్టీల్ పాత్రలు వాడుతున్నాం. ఇవి ఈజీ అయినా మన సాంప్రదాయ పాత్రల లాంటి హెల్త్ బెనిఫిట్స్ ఇందులో ఉండవు. కొంచెం కన్వీనియన్స్ కోసం మన హెల్త్‌ని కాంప్రమైజ్ చేస్తున్నామా అని ఆలోచించాలి. మన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తున్నాయా? అమ్మమ్మ, తాతయ్య ఇంట్లో మెరుస్తూ ఉండే ఇత్తడి పాత్రలు. అవి కేవలం పాత్రలు కాదు, మన భావోద్వేగాలకు, జ్ఞాపకాలకు సంబంధించినవి కూడా. ఇత్తడి పాత్రలను మళ్ళీ మన రోజువారీ జీవితంలో ఇలా వాడవచ్చు. ఉదయం నీళ్లు నిల్వ చేయడానికి, పూజల కోసం, ప్రత్యేకమైన వంటల కోసం, ఇంటి అలంకరణగా. ఇలా చిన్నగా స్టార్ట్ చేస్తే మెల్లగా మన జీవన విధానం కూడా మారుతుంది. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఇత్తడి పాత్రలు వాడటం కష్టం, మెయింటెనెన్స్ కూడా ఎక్కువ అని. కానీ నిజానికి చిన్న శ్రద్ధ తీసుకుంటే ఇవి చాలా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. మన పెద్దలు పాటించిన ప్రతి అలవాటుకి ఒక అర్థం ఉంది. ఇత్తడి పాత్రలు కూడా అలాంటిదే. ఇవి కేవలం పాతకాలపు వస్తువులు కాదు, మన ఆరోగ్యాన్ని కాపాడే సహజమైన మార్గం. మనము మళ్ళీ వాటిని మన జీవితంలోకి తీసుకురాగలిగితే అది మన భవిష్యత్తుకు ఒక మంచి నిర్ణయమే అవుతుంది. ఈ ఇత్తడి పాత్రల గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు, జీర్ణశక్తి పెరుగుతుంది. ఇత్తడి పాత్రలో వండిన ఆహారం స్లోగా కుక్ అవుతుంది. అందుకే అది సులభంగా జీర్ణమవుతుంది. బ్యాక్టీరియా తగ్గుతుంది. ఇత్తడి సహజంగా కొన్ని హానికరమైన సూక్ష్మజీవులను తగ్గించే గుణం కలిగి ఉంటుంది. శరీరానికి అవసరమైన కొన్ని ఖనిజాలు అందుతాయి. ఇవి మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇక వంట విషయానికొస్తే ఇత్తడి పాత్రలో వంట చాలా రుచిగా ఉంటుంది. ఎందుకంటే హీట్ సమంగా పంచుతుంది. పులుసులు, కూరలు, పాయసం వంటి సంప్రదాయ వంటలు ఇత్తడి పాత్రలో చేస్తే ఆ రుచే వేరు. కానీ ఈ ఇత్తడి పాత్రల విషయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ముఖ్యంగా పులుపు పదార్థాలను ఇత్తడి పాత్రలో ఎక్కువసేపు ఉంచకండి. ఇది కెమికల్ రియాక్షన్‌కి దారి తీస్తుంది. అలాగే మెయింటెనెన్స్ అవసరం ఉంటుంది. రెగ్యులర్‌గా శుభ్రం చేయాలి. లేకపోతే రంగు మారుతుంది. ఇవి చిన్న చిన్న విషయాలు, కానీ చాలా ముఖ్యమైన విషయాలు. ఇక ఇత్తడి పాత్రలు క్లీన్ చేయడానికి నిమ్మకాయ, ఉప్పు ఉపయోగిస్తే చాలా బాగా శుభ్రం అవుతాయి. కఠినమైన కెమికల్స్ వాడకండి. వాడిన తర్వాత త్వరగా డ్రైగా చేయండి. ఇలా చేస్తే ఇవి ఎప్పటికీ కొత్తలాగే కనిపిస్తాయి. మరొక విషయం, ఇత్తడి పాత్రలు కొనేటప్పుడు మంచిగా క్వాలిటీ ఉన్న ఇత్తడినే తీసుకోండి. అంతేకాకుండా ఇత్తడి పాత్రలో వంట చేసిన తర్వాత అవి కూరలైనా, పులుసులైనా మరేదైనా నెమ్మదిగానే కుక్ చేసుకోవాలి. వాటిని కుక్ చేసిన వెంటనే మరొక గిన్నెలోకి వేసుకుని స్టోర్ చేసుకోవాలి. ఈ ఇత్తడి పాత్రలను లోపల కడాయి ఉన్న వాటిని మాత్రమే వాడుకోవాలి. ముఖ్యంగా చింతపండు, పులుపు ఉన్న పులుసులు, కూరలు వండినప్పుడు లోపల తప్పకుండా కడాయి ఉండేలా చూసుకోవాలి. వీటిలో ఏ పదార్థాలు వండినా వెంటనే వాటిని వేరే గిన్నెల్లోకి మార్చుకుని ఈ ఇత్తడి పాత్రలను శుభ్రం చేసుకుని నీడలో ఆరబెట్టుకోవాలి. ఈ ఇత్తడి పాత్రల్లో మనం వండిన ఆహార పదార్థాలను అలాగే ఉంచేస్తే గనక, ముఖ్యంగా వేసవి కాలంలో
వీటికి కిలం పట్టేస్తుంది లోపల, అంటే కెమికల్ రియాక్షన్ జరిగిపోతుంది. దాన్ని తినడం వల్ల వామిటింగ్స్ జరగడం, అంటే వాంతులు, కడుపులో తిప్పినట్టుగా ఉండడం, ఇటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. వీటిని సరైన పద్ధతిలో వాడితే చాలా ఆరోగ్యంగా ఉంటాము. ఇత్తడి పాత్రల గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను షేర్ చేసుకున్నాను. మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.